హలో మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు క్షేమంగా ఉన్నారు కదూ? మీ క్షేమాన్ని, మీ అభివృద్ధిని కోరి దినదినము మీకోసం మానక ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆశతో మిమ్మలను ఈ సందేశంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 30వ కీర్తన 5వ వచనాన్ని మీ ముందుంచుతున్నాను. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అనేది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన మాట. ప్రియులారా, మన జీవితాల్లో విజయం అనేది మనం ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నామనే దాన్ని బట్టి, మనం ఎంత గొప్పగా చదువుకున్నామనే దాన్ని బట్టి, మనకు ఎంత పలుకుబడి ఉన్నదాన్ని బట్టి ఆధారపడి ఉండదు. విజయం అనేది క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తానుసారంగా నడుస్తూ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ నీవెంతగా ఫలభరితంగా ఉన్నావు అనే దాన్ని బట్టి నీ విజయం ఆధారపడి ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండునని దేవుని వాక్యంలో రాయబడింది. నిజంగా ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తే ఆయన దయ మనల్ని ఒక కవచం వలె కప్పి ఉంచుతుంది. ఆయన దయ మన జీవితమంతా మనతో ఉంటుంది. ఆయుష్కాలమంతయు నిలుచునని వాక్యంలో రాయబడింది. ఒకవేళ ఆయన కోపం ఉంటే నిమిషం మాత్రమే ఉంటుంది. యోనా గురించి మనకు తెలుసు. యోనా దేవుడు చెప్పిన మాటకు తిరుగుబాటు చేసి వేరే చోటకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు తన మార్గంలోనికి యోనాను తీసుకుని రావడానికి యోనాకు చిన్న తాత్కాలికమైన కష్టాన్ని కలుగచేసి మరలా దయ చూపించి యోనాను తన పనిలో వాడుకున్న సంగతి మనకు తెలుసు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ, ఆయన కృప ఆయుష్కాలమంతా నిలుచును. పిల్లలారా, ఆయన దయ మనతో ఉంటే మనం సహజంగా చేయలేని కార్యాలు, మన శక్తితో మనం చేయలేని కార్యాలు మనం చేయగలగడానికి ఆయన దయ, ఆయన కటాక్షం మనల్ని శక్తిమంతులుగా చేస్తాయి. ఆయా సమయాల్లో మనకు మనంగా చేయలేని కార్యాలు అనేకమైనవి మన ముందు నిలవబడుతూ ఉంటాయి. వాటిని మనం చేయగలగాలి అంటే ఆయన దయ కావాలి. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచునని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకనే పౌలు అంటాడు, నన్ను బలపరచువానిని బట్టియే నేను సమస్తమును చేయగలనని. ఆయనగా చేయలేడు ఆ కార్యాలు, కానీ ఆయనను బలపరిచే దేవుడిని బట్టి ఆ కార్యాలు చేయగలడని. ఆయన దయను నీవు పొందుకుంటే అది ఆయుష్కాలమంతా నిలిచే దయ, నిన్ను విజయం వైపు నడిపించే దయ. ఒకవేళ ఏవైనా ద్వారాలు మూయబడిపోతే నీ కొరకు ఆయన దయ ద్వారాలు తెరుస్తుంది. ఏమైనా ఆటంకాలుంటే ఆయన దయ ఆటంకాలను పడద్రోస్తుంది. నీకు ఇంకెలాంటి ప్రతికూలత ఉన్నా ఆ ప్రతికూలతను అధిగమించగలిగేటట్లుగా దేవుడు దయను చూపిస్తాడు. ఈ దినాన్ని ఆ దయను నువ్వు పొందుకున్నావా? ఆయన దయను పొందుకోవడానికి దేవుని వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతూ ఉన్నట్లయితే తప్పక ఆయన దయ నీ మీద ఉంటుంది. ఒకవేళ ఈ సమయంలో ఏదైనా ప్రతికూలతలో ఉన్నావా, దేవుడు నా మీద కోపం చూపిస్తున్నాడు అనే అనుభవం నీకు కలుగుతోందా? అయితే దేవుని వాక్యం దగ్గరికి చేరు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్య ప్రకారం జీవించు. ఆ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. మరలా నీవు దేవుని వాక్యం వైపు తిరిగి ఆయన సన్నిధిలో చేరి ఆయనను హత్తుకుని జీవించినట్లయితే ఆయన దయ నీకు ఆయుష్కాలమంతా నిలుస్తుంది. ఆయన దయలో నీవు బ్రతికితే నీకు జయము, ఆయన దయలో నీవు బ్రతికితే నీకు ఆశీర్వాదం, ఆయన దయలో నీవు బ్రతికితే నీకు, నీ కుటుంబానికి నెమ్మది, సంతోషము, సమాధానము, ఆశీర్వాదం కలుగుతుంది. ఈ దినాన్ని అలాంటి దయ పొందుకోగలిగేటట్లుగా దేవుని వైపు తిరిగి దేవుని వాక్యాన్ని
అనుసరించి నడుచుకోవడానికి నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయాన్ని ప్రార్థనా రూపంలో దేవునికి తెలియచేయి. ప్రభువా, నీ దయ పొందుకోగలిగేటట్లుగా నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తాను ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా అలాంటి దయను నీపై కృమ్మరించి ఆ దయను నీకు కవచంగా దయచేసి ఇంకే అపాయము నీ యొద్దకు రాకుండా, ఏ కీడు నీ దగ్గరికి చేరకుండా ఆ దయను నీకు కవచంగా ధరింపచేసి ఆ దయలో నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆ దయలో నీకు జయమిస్తాడు, ఆ దయలో నీకు నెమ్మదిస్తాడు. నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబానికి, సంఘానికి, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల మా దేవ, నిజమే ప్రభువా, నీ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, నీ దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది ప్రభువా. అంత గొప్ప దయ కలిగిన దేవుడవు. అలాంటి దయను ఈ మాటలు విన్న వారందరూ పొందుకోగలిగేటట్లుగా ప్రభువా నీ దగ్గరకు చేరి నీ వాక్యానుసారంగా బ్రతికి ఆ దయను పొందుకోగలిగేటట్లు, ఆ దయలో జీవితంలో కొనసాగేటట్లు, జయము, ఆశీర్వాదము, నెమ్మది పొందుకోగలిగేటట్లు నీ కృప వీరికి దయచేయమని, ఈ మాటలు విన్న వారికి అందరికీ అలాంటి ఆశీర్వాద అనుభవం దయచేయమని, అలాగే వారి సమస్యల్లోనూ వారి అవసరతల్లోనూ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. మే దిస్ మెసేజ్ బీ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక ఈ సందేశాన్ని నీకు తెలిసిన వారికి పంపించి వారికి ఆశీర్వాదకరంగా ఉండు. దాన్ని బట్టి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.